డైలీ ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, పాపానికి దూరంగా ఉండు, పరిశుద్ధతలో బతుకు. అద్భుతం కాదు? మోయగలిగే కాడేగా ఇది. మోయశక్యం కాని కాడైతే కాదు, మోయగలిగే కాడి. అందుకే చెప్తున్నాను, బాప్తిస్మం పొందుట ద్వారా పాపములు కడగబడతాయి. ముందు చేయాల్సింది ఇది. ఇప్పుడు నేను ఆ అమ్మాయి చేత చదివిస్తాను, నేను చదివిస్తాను. ఈ వచనం, బాప్తిస్మం పొందానన్నావు, పొందానన్నా. పొందినప్పుడు నీలోనికి ఎవరు వచ్చారు? క్రీస్తు రక్తములో కడగబడిన నీలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడని ఉంది ఇక్కడ. ఈ ఒక్క చోటే ఉందా? 1 కొరింథీ పత్రిక 3:16లోను 6:19లోను ఏ మాటలో పరిశుద్ధాత్మకు మీరు నివాసమని ఉన్నాయి చూడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అదుగో, దేవుని ఆత్మ బాప్తిస్మం పొందిన పరిశుద్ధుల్లో నివాసం ఉంటున్నాడు. 2:6-19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం. మనలో పరిశుద్ధాత్మ. 3 చూపించి 4వది యోహాను సువార్త 14:16 తొందరగా చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అద్దుగో అమ్మాయి, బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నివాసం ఉంటున్నాడని ఇన్ని వచనాలు సాక్ష్యం ఇస్తుంటే, పనికి మాలిందానా దయ్యం ఎట్టొచ్చింది నీలోకి? బాప్తిస్మం పొందిన నీలోకి దయ్యం వస్తే ఈ వచనాలన్నీ ఏమవ్వాలి? అప్పుడు గతుక్కుమంటది, వాట్ ఈస్ దిస్ అని. మరి అంతేగా, వాక్యం ఏం చెబుతుంది? ఇలా ఉంది. ఒకటి. 2వది, చూడు చదువు. మార్కు సువార్త 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వాళ్ళు అంటే ఎవరో ముందు చెప్పాడు 16లో. నమ్మి బాప్తిస్మం పొందిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. బాప్తిస్మం పొంది ప్రభువుని నమ్మిన నీ వల్ల దయ్యాలు వెళ్తాయనుందా, నీకు పడతాయనుందా? మరి నీకెట్టబట్టింది? నీకు ఇచ్చిన అధికారం ఏంది? వాటిని వెళ్ళగొట్టే అధికారం. నువ్వు ఆజ్ఞాపిస్తే దయ్యాలు వెళ్తాయని ఉంది. ఈ ఒక్క చోటే ఉందా? మార్కు సువార్త 3:13లోను, మత్తయి సువార్త 10:1లోను, అలాగే లూకా సువార్త 10:14లోను ఇన్ని వచనాల్లో మీరు దయ్యాలు వెళ్ళగొడతారు, వాటి మీద మీకు అధికారం ఇచ్చాను, శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను అని ఇన్ని చోట్ల దేవుడు మాట్లాడితే, ఇదేంది రివర్స్లో నీకు పట్టింది ఏంది? జనాలకు పడితే నువ్వు వదిలించాలి కదా, అది కదా అధికారం. నీకు పట్టడం ఏంటి అమ్మా? అసలు ఈ వచనాలు బైబిల్లో ఉన్నాయని నీకు తెలుసా? బాప్తిస్మం పొందావు, కానీ బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడని, నువ్వు అధికారం పొందుతావని, నీకు శక్తి కలుగుతుందని, నువ్వు ఆజ్ఞాపించినప్పుడు దురాత్మలు నీకు లోబడతాయని, ఇది నీకు తెలుసా? ఈ వాక్యం నీలో లేదు. నేను చెప్పినప్పుడు ఎనో చర్చికి వచ్చి కూర్చుంటావు, పక్కన బొట్లకి వెళ్ళి ఏమండి ఆమె కట్టిన డ్రెస్కి వెళ్ళి ఒక పక్క వాక్యంలో కుయ్యో మొర్రను మోచుకుంటే గోల్డ్ రేట్ ఎంత ఉందండి ఇప్పుడు? గోల్డ్ రేట్ ఎంత? ముసుకేసి నేను చెప్పేది ఏందో, మీ గోల్డ్ డిఫరెంట్గా ఉంది, ఎంత కాస్ట్ అయినాయి, డిజైన్ బాగుంది. నేను హల్లెలూయా అనగానే మళ్ళీ హల్లెలూయా, నాదొకటి వేసుకోయా, గుంపులో నాదొకటి. ఆ పక్కన చెప్పింది అనుకో, వాక్యం జరుగుతుంది కదా, వాక్యం వినండి అంటే, వాక్యం వింటానే ఉంటానండి నేను, వాక్యం ఎందుకు ఉంటాను, అల్లి బాగుంటేను ఈ మాట అందని ఇంకో కాకెళ్ళి చూసిద్ది. అరే దృష్టి పెట్టి అసలు వాడు ఏం చెబుతున్నాడు, వాడి షాప్ ఏంది, అది వింటే నాకు వచ్చే ఉపయోగం ఏంది, నేను ఎంతవరకు మైండ్కి తీసుకోవాలి, లోపలికి పోవాలిగా వాక్యం.
త్రోవ పక్కబడ్డ విత్తనాల్లాగా త్రోవ లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్దండి వాక్యం. ముళ్ళ కంపల్లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్ది వాక్యం. రాతి నేల వంటి హృదయాన్ని పెట్టుకుంటే ఎట్టబోయిద్ది వాక్యం. వాక్యం లోపలికి పోకపోతే ఎట్లా బాగుపడతావు, ఎట్లా జయం పొందుతావు? నువ్వైనా నేనైనా ఆ వాక్యం ద్వారానే కదా జయ జీవితం మనకి. పోనివ్వాలి కదండి దేవుని వాక్యాన్ని లోపలికి. చెత్తతో నింపుకున్నావు హృదయాన్ని, అనవసరపు విషయాలతో నింపుకున్నావు, సినిమా స్టోరీలతో నింపుకున్నావు, సీరియల్ స్టోరీలతో నింపుకున్నావు, పనికి మాలినటువంటి సెల్ ఫోన్ చెత్తతో నింపుకున్నావు. సైతాను కుట్రదే. దేవుని వాక్యంతో, దేవుని వాక్కుతో నింపబడాల్సిన మన హృదయాన్ని ఈరోజు సెల్ ఫోన్ అందుబాటులో తీసుకొచ్చి అందులో అనేక విషయాలు చూపించి ఎక్కడెక్కడి చెత్తంతటితో కూడా మన హృదయాన్ని నింపుకునేటట్టు చేస్తున్నాడు వాడు. అందుకే నిష్ఫలులంగా, ఫలశూన్యులంగా, బలహీనులంగా అయిపోయాం మనం. మళ్ళా చర్చిలో పాట ఎత్తుకుంటే చాలు, పాల వంటిది జుంటి తేనె వంటిది. ఎవరికమ్మా? నీకు సెల్ ఫోన్ అమ్మా అది. దేవుని వాక్యం గురించి పాట ఎత్తుకుంటే చాలు, పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది, రత్నరాసుల కన్న కోరతగినది, రత్నరాసుల కన్న కోరతగినది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవునికి మహిమ. చూడు, పాట అట్ట మొదలు పెట్టడం లేదు, అంత మీరే ముగించేశారు. ఇక దేవునికి స్తోత్రం. ఎందుకు రాశారు భక్తులు ఆ పాట? వాక్యపు విలువ మనం గుర్తుపెట్టుకుంటామని. పెద్ద భక్తులు, వెనకటి భక్తులందరూ కూడా వాక్యాన్ని ఎంత ఘనపరిచారో తెలుసా? అది ఎంత ముఖ్యమో తెలుసా? చదవాలి, వినాలి, గై కొనాలి, గుండెల్లో దాచుకోవాలి. నాకు తెలిసిన ఒక ఆయన, దేవుడు కృపను పడ్డ ఒక ఆయన పాట పొందుకున్నాడు దేవుడి దగ్గర. బాగా తెలుసు ఆయన. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు, నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు, నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. కృంగియున్న వారిని లేవనెత్తే నీ స్వరము, కృంగియున్న వారిని లేవనెత్తే నీ స్వరము. చెదరిన మా గుండెలను ఆదరించే నీ పదము, చెదరిన మా గుండెలను ఆదరించే నీ పదము. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, వండించుమయ్యా. హల్లెలూయా. మరి నాకు తెలిసిన ఆయన పాడాడు. మీకు తెలుసా ఆయన? తెలుసా మీకు? ఎవరు? నాకెళ్ళి చూపిస్తారు ఏంటండి? నాకు తెలిసిన ఆయన పాడాడు. జీవమా నీవిక లేవవే యేసుని
సేవను చేయగా లేవే, జీవమునుందగా లేవే. ఆ పాటలో సత్యవేదపు సారము నెల్లను, సత్యవేదపు సారము నెల్లను నిత్యము రుచియిన్. ఏ కొట్రా? ఓకే. సత్యవేదపు సారము నెల్లను, సత్యవేదపు సారము నెల్లను నిత్యము రుచియింపవే జీవా, నిరతము ప్రార్థింపవే జీవా, నిత్యము రుచియింపవే జీవా, నిరతము ప్రార్థింపవే జీవా. జీవమనీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునొందగా లేవే. ఏం పాట అండి, ఎంత గంభీరంగా చెప్పి. సత్యవేదపు సారము నెల్లను నిత్యము రోజు రుచి చూడవే జీవా. చెత్త ఎందుకే నీకు? చెత్త నాశనం చేసిద్దే, లోకం నాశనం చేసిద్దే, అది వద్దే. వాక్కుతో నింపబడవే, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, జీవం పొందుతావు, అభిషేకం పొందుతావు, ఆత్మను పొందుతావు, దయ్యాలను వెళ్ళగొడతావు, 10 మందికి ప్రయోజనకరం అవుతావు, నువ్వు చేసే కార్యాలు సఫలమవుతాయి, నీ సర్వ శరీరం ఆరోగ్యంతో ఉంటుంది, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, రక్షింపబడతావు, బాగుపడతావు, దీవించబడతావు. కానీ మన బుద్ధి తెలుసా మీకు? వాక్యంకి వెళ్ళిపోదు.